ఇది కళింగపట్నం లైట్ హౌస్ అండి. ఇది వీడియో పక్కనే. ఇక మదీనా నుంచి మత ప్రచారం కోసం వచ్చారండి బాబా గారు. ఇతను 14 అడుగుల హైట్ అనమాట. ఇక్కడ తాటి చెట్టు ఉండేది. ఈ తాటి చెట్టు మీద ఆయన స్నానం చేసే బట్టలు ఆరేసుకునేవారు అనమాట. ఇక్కడే కూర్చొని ధ్యానం చేసేవారు. ఇదంతా అప్పుల్లో 900 ఎకర్స్ శ్మశానం అనమాట. ఇదంతా శ్మశానమే. ఇక్కడ ఏమైందంటే అప్పుల్లో ఇక్కడ రాక్షస సంచారం ఎక్కువగా ఉండేది. దీని వెనకాల ఉప్పు గల్లి అని ఉండేది అనమాట. ఇంకా సముద్రం కదమ్మా, ఇది పక్కన ఉప్పు చేరుతుంది, ఆ గల్లి అంటారు దాన్ని. అక్కడ రాక్షసు ఉండేది. రోజు ఒక మనిషిని చంపి తినేసేది అనమాట ఈ ఊర్లో నివసించే వాళ్ళని. ఒకరోజు ఏమైందంటే ఒక గొల్లావిడ వంతు వచ్చింది. ఆవిడేం చేసింది, తన ప్రాణాలను కాపాడుకుందామని తన దగ్గర ఉన్న పాలు పెరుగు రాక్షసుకి ఇచ్చి కాపాడుకుందామని చెప్పి ఇదే రోడ్డు అంట ఇలా పాలు పెరుగు పట్టుకొని వెళ్తుంది రాక్షసుకి ఇవ్వడానికి. అప్పుడు బాబా గారు ఆ తాటి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవారు. ఏంటి ఇలాగా తీసుకెళ్తున్నావు అని అడిగారు. సో అని అడిగితే బాబా ఇలా అని చెప్పింది. చెప్పిన తర్వాత బాబా గారు ఏం చేశారంటే ఆయన చిటికిన వేలుని పాలల్లో ఇలా కదిపేసి తీసుకెళ్ళు అన్నారు. అది తీసుకెళ్ళిన తర్వాత ఆ పాలు తీసుకెళ్లి రాక్షసుకి ఇస్తే రాక్షసు తాగలే. ఇది ఎవరో నరుడెంగిల్ చేసాడు, నాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించింది. మళ్ళీ ఇదే రోడ్డు అంట ఆవిడ వచ్చి బాబా గారు చెప్పింది, బాబా నీ వల్ల నా పాలు చెడిపోయాని ఆ రాక్షసు తాగలేదు అంటే బాబా గారి కోపం వచ్చి రాక్షసుకి అంత ఉండాలా, నాకెంత ఉండాలి, నేను యోగిని అని చెప్పి ఆయన బతుకున్నప్పుడే ఆయన చిటికిన వేలని ఆయన చేతులతోనే సంహరించి సమాధి చేసుకున్నారు. బయట ఉయ్యాల్లో ఉంది కదా, అది బాబా గారి తాలూకా చిటికిన వేలు సమాధి. అది తర్వాత మీరు చుట్టూ తిరిగినప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చూసారా, అది బాబా తాలూకా శిష్యుల సమాధులు అనమాట. దాంతో వెళ్ళి ఆ తర్వాత ఆ ప్లేస్ కనుక్కొని వెళ్ళి ఆ శిష్యులతో వెళ్ళి ఆ రాక్షసుని సంహరించారు. ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు బాబా గారి శిష్యులు. తర్వాత ఆయన సజీవ సమాధి అయ్యారు. ఇతను ఏం కోరుకుంటే ఇక్కడ నెరవేరుతుంది. బాబా గారి సమాధి అయిన రోజు రంజాన్ నెల, మీకు ఐడియా ఉంది కదా అందరికీ. అప్పుడు ఫాస్టింగ్స్ చేస్తాం కదా మనం. 16వ ఉపవాసం రోజు బాబా గారు సమాధి అయిన రోజు ఇక్కడ చందనోత్సవం గ్రాండ్గా చేస్తాం. అది దీని స్టోరీ. ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుంది. అంత హైట్, అంత పొడుగు హైట్ యోగి తాలూకు సమాధి ఓవరాల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇదే. దీని స్టోరీ. ఆయన ఎప్పుడు సమాధి అయిపోయింది? 11వ శతాబ్దం. 11వ శతాబ్దం ఎక్కడ సార్? రాజులు కాదు, 50 సంవత్సరాలు.